ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ గల నాయకుడు నరేంద్ర మోడీ. భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా. కానీ 2029 లోక్సభ 19వ లోక్సభ ఎన్నికల నాటికి ఆయన వయసు 78-79 సంవత్సరాల వయసు రాబోతుంది. కాబట్టి ఆయన రిటైర్మెంట్ అనివార్యం, తప్పదు. భారతీయులు ఎవరూ కూడా కోరుకుంటలే మోడీ లీడర్గా ఉండాలని. కేవలం బీజేపీ అదే సంఘ పరివార్ యొక్క ఫాలోవర్సే కాదండి, ఎక్కువ శాతం భారతీయులు నరేంద్ర మోడీకే ఇప్పటికీ ప్రజాదరణ, ఇప్పటికే ఆయనకే ఓటు. కానీ తప్పదు, 2029 నాటికి మోడీ వారసుడు ఎంపిక అనివార్యం అనేది తెలుస్తుంది. 2027లో 7 అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ స్టేట్స్కి, 2028లో 9 స్టేట్లకి, తర్వాత 2029లో 19వ లోక్సభ ఎన్నికలు. అంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవి కొనసాగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 2029లో రిటైర్మెంట్ అవ్వక తప్పనిసరి పరిస్థితి. మరి వారసుడు ఎవరు? అసలు నరేంద్ర మోడీ గారిని రిప్లేస్ చేయగలిగే వారసుడు, నాయకుడు, అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడు బీజేపీలో కనపడుతున్నారా? ఇప్పటి వరకు ఏంటంటే చాలా చర్చ జరుగుతుంది, కానీ కనపడడంలే. కానీ ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖున ఆర్ఎస్ఎస్ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ రీషఫిల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మోడీ వారసుడికి ఒక కొత్త ఫేసు బయటికి రాగలిగింది, వచ్చింది అని చెప్పగలుగుతాను నేను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే సంఘ్ పరివార్ మొత్తం ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు మనకు ఒక క్లూ వచ్చేసింది. అంటే 2029లో నరేంద్ర మోడీ గారిని రిప్లేస్ చేస్తూ నరేంద్ర మోడీ గారు వారసత్వంగా బీజేపీకి నూతన ప్రధానిగా ఒక ఫేస్ మన ముందుకి రాబోతుంది. ఆయన ఎవరంటే వారణాసి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్కి చెందిన రామ్ మాధవ్ మోడీ వారసుడిగా ఎంపికైనట్టే. ఏంటి ఎంజీ రావు గారు ఇలా చెప్పేస్తున్నారంటే మీరే చూస్తారు ఎన్ని పరిణామాలు సంభవించినాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొత్తం సంఘ పరివార్ అంటే బీజేపీ పొలిటికల్ వింగు, తర్వాత ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఏబీవీపీ మరియు 2500 ఆర్గనైజేషన్స్, వరల్డ్ లార్జెస్ట్ ఎన్జిఓ కూటమని చెప్పొచ్చు ఈ సంఘ పరివార్. ఇప్పుడు బీజేపీతో కలిపి ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. ఆయనే వారణాసి రామ్ మాధవ్ మోడీ వారసుడిగా 2029లో కొత్త భారత ప్రధాని ముఖం పెట్టి మనకి ఎలక్షన్కి వెళ్ళబోతుంది 19వ లోక్సభ ఎన్నికలకి. ఆయన వయసు, రామ్ మాధవ్ వయసు 61-62 సంవత్సరాలు. ఇంకొక 2 దశాబ్దాల పాటు ఆయన దేశానికి నాయకత్వం వహించగలడు. ఇటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ. రాజకీయంగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఎంతో అపారమైన అనుభవం, హైలీ ఎడ్యుకేటెడ్. అసలు ఇప్పుడు మోడీ వారసుడిగా పోటీ పడుతున్న 6గురిలో చూస్తే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఆయనకు ఉంది. ఒక ఇంటర్నేషనల్ మీద స్పెషలైజేషన్ ఉంది. ఇండియాలో ఒక లింగ్విస్టిక్గా సౌత్ ఇండియాకి ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ విషయం ఏంటంటే మోడీ వారసుడు అనివార్యమా? మోడీ వెళ్ళడం అనివార్యం అంటే తప్పదండి. మోడీ అనివార్యంగా ఆయన బయటికి వెళ్ళాల్సిందే. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, కాల పరిణామక్రమం అంటే నియతి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇవన్నీ మనకు తెలుసు. ఒక టైం వచ్చిన తర్వాత ఎంతటి గొప్ప నాయకుడు, యుగ పురుషుడైనా వెళ్ళి పక్క వాళ్ళకి, వేరే వాళ్ళకి అదే లెవెల్లో ఇవ్వాలి. ఇప్పుడు మోడీకి 78 సంవత్సరాల వయసు వస్తుంది 2029 19వ లోక్సభ ఎన్నికల నాటికి. ఆయన అనివార్యంగా ఆయన బయటికి వెళ్ళాలి. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరగవచ్చు, కానీ కొత్త ఫేస్ పెట్టి ఇది వారసుడని చెప్పి ఆయన బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితి వచ్చింది, ఇష్టం లేకపోయినా. తర్వాత జంజీ సిజేపీ మూమెంట్, జంతర్ మంతర్ మనం చూస్తున్నాం. ఇది జంజీ ఏంటంటే ఒక కుదుపుతుంది. అంటే ఈ జంజీ మూమెంట్ మోడీకి దారి చూపినట్టే. ఆయన తప్పనిసరిగా కొత్త ముఖాన్ని ప్రవేశపెట్టవలసింది, అది కూడా కాస్త జంజీ ఫేస్ ఉన్న నాయకుడు కావాల్సిందే. తర్వాత ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. గత 3 పర్యాయాలుగా ఆయన ప్రధానిగా ఉన్నాడు. 12 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉండబోతున్నారు, 3 సంవత్సరాలు. కాబట్టి అసమ్మతి ఏంటంటూ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ప్రజాస్వామ్య సూత్రం, అది సాంప్రదాయం.
కాబట్టి అసమ్మతిని తట్టుకోగలిగితేనే, కొత్త ఫేస్ వస్తేనే ఇటు కాంగ్రెస్ ఇండి గ్రూప్ని మాత్రం చెక్కు చెదరకుండా పూర్తి మెజార్టీతో బీజేపీ కూడా కావాలి. అది మోడీ చేయాల్సిన పనే. కాబట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకా మళ్ళీ మోడీనే కొనసాగిస్తూ ఉంటే ఇంకా ఇతను తప్పితే ఇంకా ఎవ్వరూ లేరా బీజేపీ సంఘ పరివార. ఆ మెసేజ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ మెసేజ్ అండి. ఎందుకంటే సంఘ పరివార ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కోరుకోదు ఏమని, మాకు చాలా నాయకులు ఉన్నారు, కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళనే చూపిస్తుంది జీవితాంతాలు, ఎప్పుడు తరాలు పోయినా. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. ఒక వ్యక్తి పూజనీయుడు కాదు, వ్యవస్థ ప్రధానం అనేది ఆర్ఎస్ఎస్ది. కాబట్టి సంఘ పరివార మోడీకి బదులు ఇంకొక నాయకుడిని, అంత సామర్థ్యం ఉన్న నాయకుడిని తీసుకొచ్చే కెపాసిటీ ఉందని ఇంకొక నాయకుడిని తీసుకురావాల్సిందే. కాబట్టి మోడీ 2029 తర్వాత రిటైర్మెంటు, ఆయన స్థానంలో ఒక అత్యున్నత సామర్థ్యం గల దేశాన్ని ముందుకు నడిపించి భవిష్యత్ భారతదేశాన్ని, ఇప్పుడు వాజ్పేయి ఎల్కే అద్వానీ తరం, మోడీ షా తరం తర్వాత ఇంకొక 3వ తరం రాబోతుంది సంఘ పరివార కింద అనేది మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు మోడీని మరిపించే నాయకులు 6 పోటీ పడుతున్నారు. నేనేమంటున్నాను, వారణాసి రామ్ మాధవ్ అంటున్నా. 6 పోటీ పడుతున్నారు. మరి రామ్ మాధవ్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు అనేది మనం ఇక్కడ చాలా డీప్గా, ప్రొఫౌండ్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. 6 ఎవరు పోటీ పడుతున్నారంటే, యోగి ఆదిత్యనాథ్ బెస్ట్ కంటెండర్, తిరుగులేని కంటెండర్. కానీ యోగి ఆదిత్యనాథ్కి ఒక పెద్ద విషమ పరీక్ష ఉంది. అదే యూపీ ఎలక్షన్. ఈ యొక్క 2028లో జరిగే యూపీ ఎలక్షన్, 27, 28లో జరిగే యూపీ ఎలక్షన్లో ఆయన గెలిస్తేనే ప్రధానమంత్రి అవకాశం, లేదా లేదు. యూపీలో ఏ కొయిలేషన్ వచ్చినా ఆయనకు అవకాశం లేదు. యూపీ అనేది అతిపెద్ద విషమ పరీక్ష ఉంది. అందుకనే ఆయన బెస్ట్ కంటెండర్ అని యూపీ విషమ పరీక్షను ఆయన దాటాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, రెండో వ్యక్తి అమిత్ షా. కానీ అమిత్ షా వయసు సహకరించదు. మళ్ళీ మోడీ వచ్చినట్టే అమిత్ షా. కాబట్టి అమిత్ షాని అక్కడ కొనసాగించే అవకాశం ఇప్పుడు ఎక్కువ కనపడడంలా. ఆయన కూడా చెప్పారు, నా తర్వాత నేను వ్యవసాయం చేస్తాను, నేను ఉండను అన్నట్టు ఆయన ఆల్రెడీ క్లూ ఇచ్చేయడం కూడా జరిగింది. ఆయనకు కూడా తెలుసు. తర్వాత హేమంత్ బిశ్వాస్ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, కానీ అస్సాంలో తిరుగులేని నేత. బీజేపీని 2వసారి అధికారంలో తీసుకొచ్చి రావడం చాలా కష్టం. నార్త్ ఈస్ట్ బ్యాక్గ్రౌండ్, ఇంకా యంగ్ ఏజ్, కానీ ఇంకా ఆయనకి పరిణితి ఇంకా ఎక్కువ చెందాలి. ఆయనకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆయనది డ్రాబ్యాక్ అవ్వబోతుంది. తర్వాత ఏంటంటే రాజ్నాథ్ సింగ్, ఆయనకి జాట్ నాయకుడు, యూపీ నుంచి వచ్చిన వ్యక్తి. కాకపోతే వయసు అనేదే అత్యంత ప్రధాన ప్రతిబంధకం అవుతుంది రాజ్నాథ్ సింగ్ గారికి. తర్వాత ఏంటంటే నితిన్ గడ్కరీ నాగపూర్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, మహారాష్ట్ర, ఇటు సౌత్ నార్త్ రిప్రజెంటేటివ్, హైలీ డిసిప్లైన్డ్ నేత. కాకపోతే వయసు అనేది ప్రతిబంధకం. తర్వాత ఏంటంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన కూడా ఏంటంటే ఈయన్ని ఇప్పటికిప్పుడు పరిణితి ఇంకా రావాల్సి ఉంది. హేమంత్ బిశ్వాస్ లాగా ఆయన కూడా నియమించే అవకాశాలు అక్కడ లేవు. కాబట్టి మిగిలింది ఎవరంటే యోగి ఆదిత్యనాథ్, తర్వాత రామ్ మాధవ్. 2 వ్యక్తులు ప్రధానమైన కంటెండర్స్ ఎవరు మోడీ వారసత్వానికి. మరి ఇక్కడ రామ్ మాధవ్, యోగి ఆదిత్యనాథ్లు ఎవరు అంటే, ఇప్పుడు యూపీ అనే విషమ పరీక్షని యోగి ఆదిత్యనాథ్ దాటాల్సిన అవసరం ఉంది. కానీ ఈసారి యూపీ చాలా కష్టం బీజేపీకి. అయినా దాటింది అనుకున్నాం. దాటిన తర్వాత కూడా రామ్ మాధవే ద బెస్ట్ కంటెండర్ అవబోతున్నారు. ఎందుకంటే రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్లోను, ఇటు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్గా కూడా ఆయన పనిచేశారండి. కాబట్టి ఆయన తిరుగులేని డ్రాబ్యాక్స్ కంటే ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఆయన ఏంటంటే కాషాయ వస్త్రాల్లో ఉండి ప్రధానమంత్రి అవడం అనేది ఇండియాలో ఎప్పుడూ జరగలేదు. అది భారత సంస్కృతిలో కూడా అది ఎక్కువగా జరగలేదు. మనం చూడండి, శ్రీరామచంద్రుడు రామాయణంలో అంటాడనమాట, కిష్కింధలో వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన డ్రెస్తో ఒక నగరానికి కూడా వెళ్ళడు. ఏమంటాడు, సాధువుకి ఇది నిషిద్ధం, నేను రాను అని చెప్తాడు. కాబట్టి ఈ సాధువు డ్రెస్లో ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ చేయడం అంటే ఏమో ఎలా ఉంటుందో. సెక్యులర్ కంట్రీ, ఇంకా రాజ్యాంగంలో సెక్యులర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రామ్ మాధవ్ అయితే ఆ పరిస్థితి రాదు. ఎక్కడ మైనారిటీల్లో ఎవరికి వ్యతిరేకత రాదు. ఎందుకంటే భారతదేశం అనేది మైనారిటీ తక్కువ పాపులేషన్ ఏమి కాదు. బీజేపీ ఇటు సౌత్ ఇండియాకి రావాలంటే ఈ క్రిస్టియన్ మైనారిటీలు ఓట్ బ్యాంక్ ఉంటేనే సౌత్ ఇండియాలో వస్తాయి. అదొకటి. ఇక రెండోది ఏంటంటే ఒక ఇంగ్లీష్ అనేది హైలీ ఎడ్యుకేషన్లో రామ్ మాధవ్, యోగి ఆదిత్యనాథ్ కొట్టగలుగుతున్నారు. ఆయన ఇంగ్లీషు
ఒక ఇంగ్లీష్ ఒక పబ్లిషర్గా ఆల్మోస్ట్ ప్రచారకుగా ఆయన పనిచేయడం, తర్వాత ఆర్గనైజర్ పత్రికలో ఎన్నో బుక్కులు డజన్ కొద్ది బుక్కులు రాయడం, ఆయన ఇంగ్లీష్ ఎలక్వెంట్గా ఉండడం, హిందీలో ఉండడం, ఆయనకి హైలీ క్వాలిఫైడ్ అయి ఉండడం కూడా ఈయనకి ఎక్కువ కలిసి వచ్చే అంశం యోగి ఆదిత్యనాథ్ గారితో పోలిస్తే. తర్వాత ఏంటంటే వరల్డ్ స్టేజ్ మీద ఇప్పటికైనా వరల్డ్ స్టేజ్లో ఒక పెద్ద మేధావిగా చలామణి అవుతున్నారు. ఒక మీడియా ఎక్స్పోజర్ ఏంటి, ఇంటలెక్చువలిజం ఏంటంటే, ఆర్గ్యుమెంట్ ఇవన్నిటిలో వరల్డ్ క్లాస్ లీడర్షిప్ అనేది ఆయన చెప్పగలుగుతాడు. అది చాలా అడ్వాంటేజ్ అవ్వబోతుంది రామ్ మాధవ్ బీజేపీకి రిప్రజెంట్ చేస్తే ప్రధానిగా. తర్వాత ఏంటంటే సౌత్ ఇండియన్, ఇప్పటివరకు ఏంటంటే బీజేపీ ఇండియాని రూల్ చేస్తుంది 2014 నుంచి నిరాటంకంగా. కానీ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ కాదు, ఎందుకంటే సౌత్ ఇండియాలో జీరో, ఒక రకంగా చాలా తక్కువ సౌత్ ఇండియాలో. కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీ రాకపోతే ఎప్పటికీ కాంగ్రెస్కి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సౌత్ ఇండియాలో విస్తరించడం అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అతిపెద్ద ఛాలెంజ్. రామ్ మాధవ్ అమలాపురం ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు రామ్ మాధవ్ సౌత్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇక బీజేపీ సౌత్ ఇండియాలో కూడా స్థిరంగా ఉండగలిగిద్ది. ఇది అతి పెద్ద క్వాలిఫికేషన్ అని చెప్పొచ్చు రామ్ మాధవ్కి. ఒక తిరుగులేని నేతన అంటే యోగి ఆదిత్యనాథ్ కంటే చాలా ముందుకు తీసుకెళ్తుంది మోడీ వారసుడిగా అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆయన యొక్క మాట తీరు, ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఆల్ ఇండియా ఫోకస్ ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండిట్లో పనిచేయడం ఉంది. పొలిటికల్గా కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది, ఎందుకంటే ఆయన వ్యూహకర్త. ఈ త్రిపుర, అస్సాం స్టేట్లో, ఈ మేఘాలయ స్టేట్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం వెనకాల ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా బీజేపీ పాలన ఒకసారి రావడానికి ఆయన పాత్ర ఉంది. సో ఆయన వ్యూహకర్త, ప్రధానంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రామ్ మాధవ్ అంటే రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హేమంత్ బిశ్వాసు, ఫడ్నవీసు, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఎవ్వరితో పోల్చిన రామ్ మాధవ్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దట్టు సౌత్ ఇండియా. కాబట్టి ఈయన ఆర్ఎస్ఎస్తో ఈయనకున్న అనుభవం, ఆర్ఎస్ఎస్లో ఆయన పాత్ర కీలకమైన పాత్ర దృష్ట్యా 61 సంవత్సరాల వయసు, రాహుల్ని తట్టుకుని ప్రతిపక్షాలను కలుపుకుని ఆయన ఎన్డీఏని కలుపుకొని సౌత్ ఇండియా నుంచి ప్రధాన అయ్యి, అది కూడా నార్త్ ఇండియా. ఆయన సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియాలో ఎవరూ నమ్మని పరిస్థితి. ఈ విధంగా సౌత్ నార్త్ పాన్ ఇండియా పొలిటికల్ పార్టీగా బీజేపీని మార్చి ఇంకొక 2 దశాబ్దాలు మోడీకి వారసుడుగా ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాకు తెలిసినంతవరకు ఆయన మళ్ళీ ఉపాధ్యక్ష వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం వెనకాల, అంతకుముందు నేషనల్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా ఆయనకు అవకాశం వచ్చింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ముందుకు తీసుకురాబోయే వ్యక్తి మోడీ వారసుడిగా వారణాసి రామ్ మాధవ్ అనేది మనకు అర్థమైపోతుంది. నేను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వారణాసి రామ్ మాధవ్ని యోగి ఆదిత్యనాథ్ కంటే అత్యున్నతంగా మనం చూసేవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా 2029 అంటే నాకు తెలిసినంతవరకు 2027, 28లోనే ఈ శాసనసభ ఎన్నికల సమయంలోనే ఆయన్ని కొత్త ప్రధాని ఫేస్గా దేశానికి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. సంఘ పరివారు బీజేపీ మోడీ గారు వెనకాల పెట్టి ఆయన తిప్పి, ఇదిగోండి కొత్త ఫేసు నా వారసుడని మోడీ గారు ఇటు ఆర్ఎస్ఎస్ ఆయన్ని ప్రచారం చేసి కొత్త ప్రధాని చేసే అవకాశం ఉంది. రామ్ మాధవేనే ఇక్కడ మోడీ వారసుడిగా ప్రకటిస్తే రాహుల్కి కష్టాలే. రాహుల్ ఏంటంటే ఇక సీజేపీ వచ్చింది, జన్ ఆల్ఫా మూమెంట్లు వచ్చినాయి, మోడీ మీద వ్యతిరేకత ఉంది. ఇలాంటి టైంలో నేను ప్రధాని అవుదామని చాలా ట్రై చేస్తున్నారు. కానీ రామ్ మాధవ్నే కొత్త ఫేస్ చేస్తే మాత్రం ఆయనకి చాలా కష్టం. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇండియా గ్రూపు ఏమనుకుంటుందంటే ఈ యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారు, ఈయన్ని ఈ విధంగా ఉంటారు కాబట్టి ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇది వస్తుందనే ఒక హోప్తో, ఒక వ్యూహంతో వెళ్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వారణాసి రామ్ మాధవ్ గారిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం సౌత్లో కాంగ్రెస్కి అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా పొలిటికల్ పార్టీ రాబోతుంది, వచ్చినట్టే. కాబట్టి పూర్తి మెజార్టీ బీజేపీకి సంపాదించడం మీదే ఇప్పుడు బీజేపీ వ్యూహం ఉంది. మోడీ వారసత్వం ప్రకటించడమే కాదండి, 240 సీట్లతో సరిపెట్టుకుంది 2024 ఎన్నికల్లో. అది చాలా డ్రాబ్యాక్, అది షేమ్ఫుల్ ఒక రకంగా మోడీ గారి షాక్ వ్యూహానికి. కాబట్టి కొయిలేషన్ 2014లో పూర్తి మెజార్టీతో వచ్చి 303 సీట్లు, 2019 ఎన్నికల్లో పూర్తి మెజార్టీ ఉండి 2024 ఎన్నికల్లో కొయిలేషన్లో పడిపోయింది. కాబట్టి సంకీర్ణ యుగం కాదు బీజేపీ ఇప్పుడు ఏంటంటే పవర్లోకి రావడం కాదు, మళ్ళీ 2014, 2019లాగా పూర్తి మెజార్టీ
పాన్ ఇండియా పొలిటికల్ పార్టీ అవతరించేటట్టు ఇంకో 2 దశాబ్దాల పాటు ఉండేటట్టు ఒక లీడర్ని చూస్తుంది. అందుకే సంఘ పరివారం బీజేపీ చాలా జాగ్రత్తగా ఒక ఏకాభిప్రాయంతోనే ఒక లీడర్ని బయటకు తీసుకొస్తున్నారు. నాకు తెలిసినంతవరకు వి రామ్ మాధవే మోడీకి వారసుడయ్యే అవకాశాలు 99 ఉంది. మనం కొన్ని నెలల్లోనో లేకపోతే 2027 వచ్చే కొన్ని నెలల్లో జరగబోయే గుజరాత్ ఎన్నికలు ఈ సమయానికే రామ్ మాధవ్ను ప్రధానిగా వచ్చే మోడీ వారసుడిగా ప్రకటించే అవకాశాలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయండి.